ఏ విధంగా మరి సెటిల్మెంట్ జరిగింది చూడాలి. రైట్. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఏమంటారు, జనసేనలో త్యాగం చేసిన వారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే కూటమిలో ఎక్కువ త్యాగం చేసింది జనసేన మాత్రమే. నాగబాబు కూడా ఎమ్మెల్సీ ఇచ్చేసి ఒక మంత్రి పదవి క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్లో కూడా దాన్ని అనౌన్స్ చేస్తామని అంతకుముందు సీఎం చెప్పారు. అయితే ఆయనకి రాజ్యసభ కూడా ఇవ్వచ్చేమో అని కూడా ఒక మాటలు వినిపిస్తున్నాయి కదా, మరి రెండిట్లో ఏది ఉండొచ్చు? మీకు ఎంతవరకు దక్కే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే మీ దాంట్లో కూడా చాలామంది ఆశావహులు ఉన్నారు, మాకు దక్కుతుందేమో అని. పదవులు అప్పుడు త్యాగం చేశారు, దాంట్లో మెయిన్ వర్మ కూడా ఉన్నారు. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి? మేడం, మీకు అలాగే ప్రైమ్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా జనసేన ఎంత త్యాగం చేసింది అన్నది కూడా ప్రజలకి తెలుసు, పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులందరికీ తెలుసు మేడం. జస్ట్ నామినేషన్ ఇస్తే చాలు, అక్కడ జస్ట్ జనసేన తరఫున నామినేషన్ పడితే చాలు, అక్కడ విన్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళు ఎమ్మెల్యే సీట్లని త్యాగం చేశారు, ఎంపీ సీట్లని త్యాగం చేశారు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దానికి కట్టుబడి అందరూ పనిచేయడం. అలాగే సీట్లు త్యాగం చేసిన వాళ్ళతో పాటు ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5-6 మంది ఉన్నారు మేడం. ఉన్న వాళ్ళకు కూడా నామినేటెడ్ పదవుల్లో వస్తాయి అని వెయిట్ చేయడం కానీ, అలాగే జనసేన పార్టీ అంటే ముఖ్యంగా మహిళా నాయకురాలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు ఒక యువ నాయకత్వంతో ఎదిగేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, వీళ్ళందరూ కూడా మా పార్టీ ఓన్ గా పోటీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మేమందరూ కూడా స్థిరపడే వాళ్ళు అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి వరకు ఉంది, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉంది. వీళ్ళందరూ త్యాగాలు చేశాము అంటే దేనికోసం అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట ఏం చెప్తారో అది మాత్రమే మేము పాటిస్తాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎలా అయితే పదవుల కోసం ఎక్కువ ఆశపడి పనిచేయరో, మా కేడర్ లో కూడా అదే త్యాగాన్ని కానీ అదే నిబద్ధతని కానీ నేర్పినటువంటి ఏకైక నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారండి. అంటే ప్రతి చోట కూడా ఆధిపత్యం అనేది, అంటే కూటమిలో మేము కలిసి వెళ్తున్నాము, టీడీపీ మాకు మధ్య బీజేపీ మధ్య సఖ్యత బానే ఉంది. ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ లో ఫామ్ చేసిన తర్వాత ఒక ప్రోటోకాల్ వస్తుంది మేడం. ప్రోటోకాల్ వచ్చినప్పుడు పార్టీలో ప్రోటోకాల్ వేరు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ వేరు. ఇవాళ నాగబాబు అన్న లాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎంత త్యాగం చేశారు, ఆయన ఎంపీ సీట్ ని ఎలా త్యాగం చేశారు, డే అండ్ నైట్ ఎలాగా పార్టీ కోసం కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం కావచ్చు, ఎంత అలా వర్క్ చేశారన్నది కూడా మా అందరికీ తెలుసు. మాకు ప్రతి కష్టంలోని కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపినటువంటి వ్యక్తి మా అధినేత. మాకు అన్నిసార్లు అందుబాటులో లేకపోయినా నాగబాబు గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు వీరమహిళ అనేవాళ్ళు. ఆయన ఇచ్చేటువంటి పదవులోనే తాత్సారం జరగడం, అంటే లేట్ అవ్వడం, అంటే రాజ్యసభ ఇచ్చినప్పుడే, మొన్న టీడీపీ వాళ్ళకి రాజ్యసభ అనౌన్స్ చేసి ఇచ్చినప్పుడే ఆయనకి మంత్రి పదవి ఇస్తారు అని చెప్పడం, దాన్ని మళ్ళీ హోల్డ్ లో పెట్టి మళ్ళీ రాజ్యసభ ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారా అని లేట్ చేయడం కూడా క్యాడర్ లో ఏమవుతుందంటే కొంచెం అసంతృప్తి మాత్రం నెలకొని ఉన్నదన్నది మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ మేడం. ఇంకో విషయం ఏంటంటే, పదవులు పంచుకునే దగ్గర అంటే అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఐకమత్యంతో కూటమి ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాకూడదని వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ప్రతిదీ కూడా నెరవేర్చడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయికి వచ్చేటప్పటికి కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, వీళ్ళకి ఎలా ఉంటదంటే ఉనికి కోల్పోతామేమో అనే అభద్రతా భావం కొంచెం మంది నాయకత్వంలో ఉండడం, దానివల్ల ఈ పార్టీని కనిపించుకోవడం ఆ పార్టీ వాళ్ళు ఇంకా పిలిస్తే ఈ పార్టీ డామినేట్ అవుతుందని అలా కొంచెం జరగడం వల్ల అక్కడ అధినాయకత్వంలో కూడా ఈ పొరపక్షాన్ని సరిదిద్దకపోవడం వల్ల కూడా ఈ రోజు కూటమిలో ఒక చర్చ జరుగుతూ ఉంది మేడం. దీన్ని అయితే మాత్రం అధినాయకత్వం ఎనీ టైం సరిదిద్దుతూనే ఉన్నారు. కానీ దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఒక గైడెన్స్ ఇచ్చినప్పుడు కావచ్చు, కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఆధిపత్యాన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే 3 పార్టీల మీద కూడా ఉంది మేడం. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ కావచ్చు, టీడీపీ అన్ని సీట్లు తెచ్చుకోగలిగిందంటే జనసేన ఎంత త్యాగం చేసిందన్నది ప్రజలకు తెలుసు. జనసేన ఓటింగ్ పర్సెంటేజ్ కావచ్చు, అంటే వాళ్ళ లైఫ్ లో చూడలేనటువంటి మెజారిటీలతో ఇవాళ టీడీపీ పార్టీ
40 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీకి 93% ఓటింగ్ పర్సెంట్ గెలుపు దిశగా రావడం అనేది కావచ్చు, మేము 100% స్ట్రైక్ రేట్ తో గెలవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మేడం. అంటే దీనికి జనసేన అనేది ఎంత కీ రోల్ గా, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఏర్పడడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత కీ రోల్ లో పోషించారో తెలుసు. అలాగే మా జన సైనికులు మేడం, మా జన సైనికుల కష్టం అయితే అంత ఇంత కాదు, వాళ్ళ సొంత, అంటే ప్రతి పార్టీలోని ఉంటారు కానీ కార్యకర్తలు ఉంటారు. మా పార్టీలో వచ్చేసరికి జన సైనికులు అంటారు. వీళ్ళు సొంత కష్టార్జితంతో మాత్రమే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూరు ఉన్నటువంటి 10 మంది వల్ల, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చుట్టూ ఉన్నటువంటి 10 మంది వల్ల గెలిచినటువంటి పార్టీ కాదు మేడం మా జనసేన అయితే మాత్రం. ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయి నుంచి వాళ్ళ సొంత కష్టార్జితాన్ని కష్టపడి ఖర్చు పెట్టినటువంటి జన సైనికుల వల్ల, వీరమహిళల వల్ల, కొంతమంది నాయకుల వల్ల, నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకుల వల్ల మాత్రమే ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇంత అత్యధికమైనటువంటి సీట్లు తెచ్చుకోవడం కానీ, ఇంత అత్యధికమైనటువంటి గౌరవాన్ని పొందడం కానీ జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి, అంటే నేను గ్రౌండ్ రిపోర్ట్ లో ఎప్పుడూ కూడా క్యాడర్ వైపును కానీ, ఈ పార్టీని బలోపేతం కోసం కానీ పనిచేసేటువంటి వ్యక్తిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ మూల, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే కానీ వాళ్ళ కష్టాలు ప్రతి విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా సరైనటువంటి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి కూడా సరైనటువంటి నామినేటెడ్ పదవులు సరైనటువంటి గౌరవం మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ పదవులు చేసిన వాళ్ళకి పదవులు ఇవ్వడం అన్నది, ఒక పదవి చేసిన వాళ్ళకి 10 పదవులు ఇవ్వడం అన్నది, 5-6 పదవులు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాకుండా అది ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే అది ఎక్కువ మందికి పంచగలిగితే కనుక ఇటు టీడీపీలో కావచ్చు, ఇటు జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, అంటే టాలెంట్ ఉండొచ్చు మేడం. టాలెంట్ ఉన్నంత మాత్రమే నాకే 5-6 పదవులు ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి ఉన్న నాయకత్వాన్ని పెంచినప్పుడే కదా ఏ పార్టీ అయినా అభివృద్ధి జరుగుతుంది అన్నది మాత్రం నేను చెప్తాను. ఖచ్చితంగా నాగబాబు గారు లాంటి వ్యక్తికి వెనక్కి పెట్టకుండా మాత్రం ముందుగానే ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తే మాత్రం ముఖ్యంగా జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి అయితే మాత్రం తగ్గుతుంది మేడం. రైట్. మధుసూదన్ గారు